పరమేష్ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అందరికి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న అందరికి పెద్దలందరికీ నమస్కారం. మరియు ఆదివారం రోజు మీ పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్ని పక్క పెట్టి ఒక సమాజ బాగు కోసం వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. నా పేరు పరమేష్. నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను లాస్ట్ 20 years నుంచి. తర్వాత నేను కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐని న్యూజిలాండ్లో మాస్టర్ చదువుకొని దేశం మీద ప్రేమతోటి ఓన్లీ పేరెంట్స్ తోటి ల్యాప్టాప్లో నా పిల్లలు పుడితే ల్యాప్టాప్లో నా తాతకి మనవాడు టచ్ చేయొద్దని కారణంతో ఇండియాకి తిరిగి వచ్చేసాను. ఎందుకంటే మా అన్న వాళ్ళు మా అక్క వాళ్ళు చూసాను బయటికి ఫారిన్లో చాలా విచారంగా ఉన్న అన్ని బీఆర్లు సిటిజన్షిప్ అన్ని వదులుకొని ఇండియాకి వచ్చి ఇక్కడ బ్యాక్ టు రూట్స్ అనే మా విలేజ్ ఆవాంచ డెవలప్మెంట్ కోసం చాలా 15 yearsగా పనిచేస్తున్నాము. తర్వాత మదన్ మోహన్ గారిని నేను ఆల్మోస్ట్ 2007లో కలిసాను సార్. మాది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ల్యాండ్ పోతే సార్ ఆర్టీఓ గారు అన్నారు శంతన్ నా క్లాస్మేట్ నా రూమ్మేట్ న్యూజిలాండ్లో నా వాళ్ళ మేనమామ సార్ ఇది మామగారు. సో అలా కలిసాం సార్ని. తర్వాత 2020లో కోవిడ్లో చాలా పీక్లో ఉన్నప్పుడు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ అమెరికన్స్ ఇచ్చినప్పుడు రెడ్ క్రాస్ నుంచి సాయం చేయడం జరిగింది. తర్వాత మేము యువ జాగృతి ఫౌండేషన్ ఒక ఎన్ఆర్ఐతో ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాం లాస్ట్ 10 years నుంచి కూడా. మేము గ్రామీణ విద్యార్థులకు రూరల్ డెవలప్మెంట్లో భాగంగా విద్యా వికాసం సంస్కృతి ఈ ఉద్దేశంతో వర్క్ చేస్తున్నాము. 2017లో ఐ చేంజ్ అనే ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ తీసుకున్నాము మహబూబ్నగర్లో పాలమూరులో. అంటే దానికి కారణం ఏంటంటే పాలమూరులో ఒకప్పుడు వెనుక పడేయబడింది కాబట్టి ఆ ఉద్దేశంతో మేమేం చేసినామంటే నార్మల్గా ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి రేపటి భవిష్యత్తు కోసం ఏం చేయాలంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే అడుగుతాడు, అన్న రేపు లేదంటే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది ఐసెట్కో లేదంటే పీజీకో ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో అడుగుతారు. ఆ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ ఏది ఐడియా ఉంటే అది చెప్తే కోర్స్ అంటే ఆన్లైన్ అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది అంతే. కానీ దానికి ఫ్యూచర్ ఏం లేకుండే. దాన్ని ఉద్దేశం చేసుకొని ఐ చేంజ్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఐ చేంజ్ అంటే నువ్వు మారాలి కాకుండా ముందు నేను మారితే దేశం కోసం నేను కూడా ప్రయత్నం చేస్తానే కారణంతో ప్రోగ్రామ్ చేసినాము. అప్పుడు అన్న కూడా జయదేవ్ అన్న సాక్ష్యం ఉండే అప్పుడు ఎన్ఆర్ఐ టీం నుంచి రవి మెరడి గారి నుంచి. అయితే ఈ టైం ఏం తీసుకున్నా అంటే ఇందాక గీతా దుర్గా చెప్పినట్టు ఒక చిన్న మారుమూల ఒక చిన్న ఉద్దేశంతో ఎలా ముందుకు వచ్చిందంటే ఒక అమ్మాయి శ్రావణి అని ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ అమ్మాయి 10th అయిపోయింది, మార్క్స్ చాలా బాగా వచ్చినాయి. కానీ ఆ అమ్మాయికి ఇంటర్మీడియట్ చదవడానికి స్తోమత లేకుంటే మా ఫౌండేషన్ నుంచి రవి గారి సపోర్ట్ తోటి ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్ తోటి అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివించినాము మహబూబ్నగర్లో ప్రతిభా కాలేజ్లో. అమ్మాయి ఎలాంటిదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక శంషాబాద్లో అడ్డాకూలీగా పనిచేసే పేరెంట్స్ ఇద్దరు. వాళ్ళిద్దరిని అంటే పెద్ద అమ్మాయి ఎలా చదువుతుందంటే మధ్యాహ్నం మార్నింగ్ టైంలో స్కూల్లో అంటే అన్నం అంటే చదవడం తిని స్కూల్కి వెళ్తారు. మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ తింటారు. ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద అమ్మాయి రేపటి మార్నింగ్ కోసం కూడా అన్నం వండి పెడితే చెల్లె తమ్ముడు తింటారు. ఇది వాళ్ళ సిచ్యువేషన్. పేరెంట్స్ ఉండరు. ఇలా 3-4 years నెక్స్ట్ పక్కలో నడుచుకుంటూ వెళ్ళి చదివిన అమ్మాయి ఎన్ఆర్ఐ ఫోరం తోటి తర్వాత మేము కొంచెం సపోర్ట్ చేస్తే అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది ఫ్రీగా మహబూబ్నగర్లో. తర్వాత అమ్మాయి హాస్టల్ ఫీజుకి సంబంధించిన నీట్ కోచింగ్ అంతా మేము ఏర్పాటు చేసినాము. అంటే ఎంత విత్తనం చూడండి, ఇది చేసుకోవడం చాలా చిన్న ఆలోచన కావచ్చు, కానీ ఒక్కొక్క అడుగు ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఆ అమ్మాయి ఎవరు ఊహించకుండా ఓపెన్ కేటగిరీలో డైరెక్ట్గా ఎంబీబీఎస్ కొట్టేసింది నీట్లో. అయితే ఆ అమ్మాయికి మళ్ళీ హాస్టల్ ఫీజు కావచ్చు ఇంకో ఫీజు కావచ్చు దానికి సంబంధించిన అంటే మళ్ళీ పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం నుంచి ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజు కావచ్చు నెక్స్ట్ చార్జెస్ కావచ్చు బుక్స్ కానీ మేము సపోర్ట్ చేసినాము. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అమ్మాయి చెల్లెలు చదివిన ఇంటర్మీడియట్తో పాటు కాబట్టి అమ్మాయి చదివింది ప్రైవేట్ అంటే పెద్ద అమ్మాయి చదివిన ప్రైవేట్ కాలేజ్, కానీ చిన్న అమ్మాయి చదివింది గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ కాలేజే.
కానీ పెద్ద అక్క ఎంబీబీఎస్ కొట్టిన ఇన్స్పిరేషన్ తోటి చెల్లె కూడా ఎంబీబీఎస్ కొట్టింది. ఇద్దరు ఫ్రీగా, అంటే దాదాపు ఈ కాలంలో ఒక ఎంబీబీఎస్ ఈక్వాలిటీ అంటే సీట్ కొనాలంటే దాదాపుగా 2 కోట్లు 1,50,00,000 ఖర్చు అవుతుంది. అంటే గవర్నమెంట్ సీట్ ప్రకారం కూడా అమ్మాయి ఇద్దరు సపోర్ట్ అంటే ఎన్ఆర్ఐ ఫోరం సపోర్ట్ తీసుకొని అలా ఫ్రీగా ఎంబీబీఎస్ చదువుతున్నారు. వాళ్ళు చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత ఇది మేము కూడా ఆల్మోస్ట్ 10 years నుంచి పాలమూరులో అసోసియేట్ ఉన్నాం డిఫరెంట్ ఎన్జిఓస్ తోటి, దాంట్లో ఉన్నాం కాబట్టి మా వంతు కూడా ఆల్రెడీ మాకు చెస్ బోర్డ్ వచ్చేసినాయి. తర్వాత మాకు కొన్ని అందరూ ఉన్నాయి కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం సార్. మమ్మల్ని కూడా నెట్వర్క్లో యాడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్న అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.